విజయవాడ దుర్గమ్మ తల్లికి కనకదుర్గమ్మ అనే పేరు ఎందుకు వచ్చిందో మీకు తెలుసా? 5-6 శతాబ్దాల క్రితం విజయవాడ ఇంద్రకీలాద్రి మీద అసలు ఎలాంటి ఆలయం ఉండేది కాదు. అప్పట్లో అమ్మవారు ఒక పెద్ద రాతి బండ మీద చింతామణి కాళీ రూపంలో వెలిశారు. అమ్మవారి రూపాన్ని చూడటానికి ప్రజలు ఎవ్వరికీ ధైర్యం సరిపోయేది కాదు. రాత్రి అయితే చాలు అమ్మవారి బలి కోరుతూ వీధుల్లో తిరుగుతూ ఉండేది. అందువలన ప్రజలందరూ తలుపు తీయడానికి భయపడేవారు. ఆ సమయంలో మాధవవర్మ అనే రాజు విజయవాడ ప్రాంతాన్ని పాలించేవారు. ఆయనకు అమ్మవారు అంటే చాలా భక్తి. ధర్మబద్ధంగా ప్రజలను పరిపాలించేవాడు. కానీ ఎన్ని చేసినా ఆ మహారాజుకు సంతానం లేకపోవడంతో ప్రతిరోజు అమ్మవారి చింతామణి రూపం దగ్గరకు వెళ్ళి పూజలు చేసేవాడు. చివరికి అమ్మవారు కరుణించడంతో రాజుకు పుత్ర సంతానం కలిగింది. ఇది అమ్మవారి దయవల్లే కలిగింది అనే నమ్మకంతో రాజు అమ్మవారికి మొట్టమొదటి ఆలయాన్ని నిర్మించాడు. రోజులు గడిచే కొద్దీ ఆ యువరాజు పెరిగి పెద్దవాడయ్యాడు. ఎంతో క్రమశిక్షణతో ఉండేవాడు. ఒకరోజు యువరాజు తన రథానికి గుర్రాలను కట్టి ఇంద్రకీలాద్రి వైపు బయలుదేరాడు. అంతలోనే చీకటి పడడం మొదలయ్యింది. ఈ సమయంలో ఒక స్త్రీ తన కుటుంబం ఆకలి తీర్చడానికి చింత చిగురు కోస్తూ ఉంది. చీకటి పడితే అమ్మవారు సంచారానికి వస్తారని భయంతో గబగబా ఇంటికి బయలుదేరింది. దారి మధ్యలో రాజకుమారుడు చూసుకోకుండా ఆ స్త్రీ కుమారుడిని రథం ఢీకొట్టింది. ఆ బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. తల్లి తన కొడుకు శవాన్ని ఎత్తుకొని రాజుగారి కోట దగ్గరికి చేరింది. జరిగిన విషయాన్ని తెలుసుకున్న రాజు ఎటువంటి పక్షపాతం లేకుండా ఆ బాలుడి మరణానికి కారణమైన తన కుమారుడికి వెంటనే మరణదండను విధించాలని ఆదేశించాడు. మాధవవర్మ రాజే స్వయంగా యువరాజు శిరస్సును నరికి ఆ బాలుడి శవం పక్కన ఉంచాడు. ఇదంతా చూసిన ఊరి ప్రజలందరూ ఎంతో బాధపడ్డారు. అంతలోనే నల్లని మబ్బులు కుమ్ముకొని ఒక్కసారిగా ఆకాశం నుండి బంగారు నాణాల వర్షం కురవడం ప్రారంభమైంది. ప్రజలందరూ ఆనందంతో ఆ నాణాలను ఏరుకుంటూ ఉండడం మొదలుపెట్టారు. కానీ ఈ రాజు మాత్రం మబ్బుల్లో అమ్మవారి రూపం చూస్తూ నువ్వే ప్రసాదించి నువ్వే బలి కోరుతావా అని ఎంతో బాధపడ్డాడు. అప్పుడే అమ్మవారి మహిమతో రాజకుమారుడు అలాగే ఆ స్త్రీ కుమారుడు ఇద్దరూ లేచి పరిగెత్తుకుంటూ వచ్చారు. రాజు ఆనందంతో యువరాజును హత్తుకొని కన్నీరు కార్చారు. అలా కనకవర్షం కురిసింది. కాబట్టి ఆ రోజు నుండి ప్రజలు అమ్మవారిని కనకదుర్గమ్మగా కొలిచారు. ఈ విషయం గురించి మీకు ముందుగానే తెలిస్తే జై దుర్గమ్మ అని కామెంట్ చేయండి.